నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే జ్యోతిష్య శాస్త్ర పండితుడు. నమస్కారం గురువుగారు. నమస్తే. జూన్ మాసంలో మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందో తెలియచేయండి గురువుగారు. మనం జూన్ మాసం యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మీనరాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. మీనరాశి వారికి జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చూస్తే ఇంతకుముందు ఉన్న 2-3 నెలలతో కంపేర్ చేస్తే చాలా బాగా విశేషంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉండి, ఇంతకుముందు పడిన బాధల నుండి చాలా వరకు ఉపశమనం వస్తుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఒకటి, ఈ రాశిలో వీళ్ళకి షష్టగ్రహ కూటమి ఉండటం వల్ల లాస్ట్ 3 నెలలు, అంతకుముందు ఉన్న ఒక 5-6 నెలల వరకు చాలామంది ఇబ్బంది పడి ఉన్నారు. అయితే ఈ టైంలో చాలా వరకు గ్రహాలు అక్కడ నుంచి ఈ మీనరాశిలో నుంచి బయటకు వెళ్ళిపోయినాయండి. తర్వాత కొన్ని గ్రహాలు వీళ్ళకి చాలా బాగా ఫేవరబుల్గా కూడా ఉన్న పొజిషన్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు నాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారండి. ఒక్కసారి మీరు ఉగాది రాశి ఫలాల గురించి నేను చాలా క్లీన్గా మీకు ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని కూడాను సెకండ్ స్టేజ్లో ఉందన్నమాట. ఏలినాటి శని సెకండ్ స్టేజ్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటి, అలానే పెద్ద పెద్ద గ్రహాలు గురువు రాహు కేతులు మారితే ఎలా ఉంటుంది, హోల్ ఇయర్ మనకి విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉంది అనేది చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు దాన్ని కూడా చూసి అందులో ఉన్న పరిహారాలు ఖచ్చితంగా చేయండి. అవి చేస్తూ ఇప్పుడు జూన్ మంత్ యొక్క ఫలితం ఎలా ఉందో చూడండి. జూన్ మంత్ కూడా కొన్ని పరిహారాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే మీనరాశి వారికి జూన్ మంత్లో చాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే చాలా బెస్ట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో వివరాల్లోకి వెళ్ళే ముందు కనుక మీనరాశిలో ఉన్న వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే ది, దు, షం, జా, దా, దే, దో, చా, చి అన్న ఈ అక్షరాలంతా కూడా మనకి మీనరాశి కింద వస్తారు. అంతేకాకుండా మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి మిథున రాశిలో సూర్యుడు, తర్వాత బుధుడు ఉన్నారు. మీనరాశిలో వచ్చేటప్పటికి జన్మ రాశిలోనే శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, కుజుడు సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, ఫస్ట్ సూర్యుడు వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి అఘోరం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. కానీ కుజుని వల్ల, బుధుని వల్ల, శుక్రుని వల్ల విపరీతమైన ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ధన సంపదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం వివరాల్లోకి కనుక చూసుకుంటే సూర్యుడి వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ 4వ ఇంట్లో ఉండటం వల్ల 4th హౌస్ని గృహం అంటారు. ఏమవుతుందంటే అంతఃక్లేశ గృహ ఛిద్రం సౌఖ్యమాని భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థతే రవి సంయుతే అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పడం జరిగింది. దీని మూలం ఏమంటారంటే అంతఃక్లేశ, మనసులో ఎప్పుడు ఏదో ఒక విచారంతో ఉంటారు. గృహ ఛిద్రం, ఇంటిలో కొంచెం భయంగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సౌఖ్య హాని, అప్పటిదాకా సుఖంగా ఏదైనా గనక ఇంట్లో ఉంటే ఇలాంటి సుఖానికి భంగం కలుగుతుంటుంది. అంతేకాకుండా భోజనం, సరైన భోజనం లేకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణే విఘ్నం ఆప్నోతి, ప్రయాణాలు గనక చేస్తే ఈ ప్రయాణాల్లో విఘ్నం వీళ్ళకి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనకు చెప్తూ ఉంటారు. ఓవరాల్గా 4వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో, సుఖానికి సంబంధించిన విషయాల్లో, బంధువులకు సంబంధించిన విషయాల్లో ప్రయాణాలు చేస్తే ఇందులో మీకు అంత కంఫర్టబుల్గా ఉండకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదంతా ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషన్ మ్యాటర్స్లో కనుక చూసుకుంటే ఇది ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి. లాస్ట్ మంత్ కూడా మీనరాశి వాళ్ళకి ప్రొఫెషన్ ప్రకారంగా చాలా బాగుంది. ఈ మంత్ కూడా ప్రొఫెషన్ ప్రకారంగా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఇందులో జాబ్లో ప్రమోషన్స్ రావటము, తర్వాత మంచి అచీవ్మెంట్స్ రావటం, ఇవన్నీ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ జూన్ మంత్లో మీనరాశి వాళ్ళకి. కుజుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ చాలా మంచి పొజిషన్ కుజుడికి అని మనం చెప్పుకోవాలి. ఈ కుజుడు ఉన్న పొజిషన్ వల్ల వీళ్ళకి వస్త్రలాభో, ధనలాభో, ధాన్యలాభో, యశాతద, మనోల్లాసో, ధర్మసిద్ధి, షష్టమస్తేత్ కుజేత్ భవేత్ అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దీని ప్రకారం ఎలా ఉంటుందంటే వీళ్ళకి ధాన్య ప్రకారంగాను, ధనం ప్రకారంగాను, వస్త్ర కొనుక్కునే ప్రకారం కీర్తివంతంగాను చాలా బాగుంటారు. అంతేకాకుండా మనసంతా చాలా ఉత్సాహభరితంగా ఆనందంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అని ఒక ఆలోచన ఉంటుంది. ఈ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే వాటికి మంచి రిజల్ట్ కూడా వీళ్ళకి వస్తుంది అని మనం చెప్పుకోవాలి. ఇది కుజుడి యొక్క మంచి పొజిషను. వచ్చే జూన్ మంత్ ఆల్మోస్ట్ వీళ్ళకి జూలై మంత్ 15th వరకు కూడాను వీళ్ళకి ఇదే పొజిషను, జూలై మంత్ ఎండ్ వరకు కూడాను ఒక మంచి పొజిషన్లో కుజుడు ఉన్నారు అని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి కొంచెము భార్యాభర్తల మధ్య గొడవ వచ్చే అవకాశము,
అగౌరవం జరిగే అవకాశాలు కూడా సూచిస్తూ ఉంది కుజుని వల్ల. శుక్రుడు వీళ్ళకి రెండో హౌస్లో ఉండటం వల్ల చాలా చాలా మంచి ఉపయోగం జరుగుతుందని మనం అనుకోవాలి. వీళ్ళ గనుక మనం చూసుకుంటే రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగుర్దేశ్ అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దీని ప్రకారం కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీలతో ఆనందంగా గడపటం. లేడీస్ కనుక ఈ రాశిలో ఉన్న వాళ్ళు అంటే పురుషులతో వాళ్ళ ఇంట్లో కానివ్వండి బయట కానీ చక్కగా ఆనందంగా గడిపే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. శరీరం అంతా సౌఖ్యంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, బహుమతులు తీసుకోవటము, కుటుంబం అంతా వృద్ధి చెంది ధనం అంతా వృద్ధి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల టయానికి ఫుడ్ తినటం, టయానికి భోజనం చేయటము, మనకి 8th హౌస్ లేడీస్కి మనకి మాంగళ్య స్థానము అత్తగారింటిని చూపిస్తుంది కాబట్టి అక్కడ నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ రావటము, ఏమైనా కనుక ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి చాలా ఆనందంగా ఉండే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో ఇవి మనకి గ్రహాలు మేజర్ యొక్క చేంజెస్ ఉన్న గ్రహాలకు అనుగుణంగా కనుక మనకి వీళ్ళకి రిజల్ట్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. అయితే నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉన్నాయి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభము చూపిస్తుంది. మనకి ఛాలెంజ్ సైడ్లో కనుక చూసుకుంటే బంధనము, ధనహీనత అని కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ బంధనము అంటే ఒక కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు మీరు. ఏది మంచి ఏది చెడు ఎలా వెళ్తే బాగుంటుంది అన్న ఒక క్లారిటీ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ టైంలో జ్యోతిష్కులు కనుక కలిస్తే వాళ్ళ జ్యోతిష ప్రకారం మీకు వివరణ ఇచ్చి తద్వారా మీరు ఒక మంచి రైట్ డెసిషన్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లేదా సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కనుక ఉంటే ఎక్స్పర్టైజ్ పీపుల్ వాళ్ళని అప్రోచ్ అయినా కానీ మీకు మంచి క్లారిటీ ఇస్తారు. అంతేకాకుండా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది, ధనలాభము చూపిస్తుంది. అయితే ధనహీనత, బంధనము అనేది వీళ్ళకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు. రేవతి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, చక్కగా ధనలాభం కూడా చూపిస్తుంది. అయితే రేవతి నక్షత్రం వాళ్ళకి ఒకే ఒక్క ఛాలెంజ్, వీళ్ళకి బంధనము, బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తు గురించి క్లారిటీ లేక ఎటు వెళ్తే బాగుంటుంది అన్న ఒక డైలమాతో ఉంటారు. ఈ టైంలో కనుక జ్యోతిష్యులు కనుక కలిస్తే అప్రోచ్ అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీకు ఒక మంచి క్లారిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా వీళ్ళకి ఛాలెంజెస్ నక్షత్రం ప్రకారంగా మనం చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, బుద్ధి నాశనం, రేవతి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని మనకు చూపిస్తూ ఉంది. ఇవి సరైన రెమెడీస్ కనుక ఫాలో అవుతే వీటి నుంచి వచ్చే ప్రతికూల పరిస్థితులను మనకు చాలా వరకు అధిగమించవచ్చు. మనకి పరిహారం కింద చూసుకుంటే వీళ్ళకి విష్ణు ఆలయాలు దర్శించడం చాలా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. బుధుడు వల్ల వీళ్ళకి బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువగా మనకు చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ధనహీనతను కూడా చూపిస్తూ ఉంటుంది. ఎవరైతే కనుక ధనానికి కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు కుబేర పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఉద్యోగానికి సంబంధించి చాలామంది ఉద్యోగం కోల్పోవటము ఇలాంటి పనులు జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదివిన, జయ పాశుపత హోమం చేయించుకున్నా కానీ వీళ్ళకి చాలా త్వరగా అనుకున్న సిద్ధి కలుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో చాలా బాగా రాణిస్తారు. ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా ఏదైనా కనుక పనుల్లో ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి కనుకుంటే లక్ష్మీ గణపతి హోమం చేయించుకున్న, జపం చేయించుకున్నా కానీ వీళ్ళకి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయేసి చక్కగా ముందుకెళ్ళే అవకాశం చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళందరూ చక్కగా తగిన పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.